రాముల వారిని కీర్తించే సరళ శ్లోకాల సమాహారం. ఉపోద్ఘాతంలోని శ్లోకములు: సీతారామ పదాంబుజార్చిత మనస్సంజాత నిరేరుహం శ్రీరామాయణ సత్కథా పఠన సంశుద్ధాత్మనా శోభితం. చాతుర్వింశదపి ద్విగోణితాశతశ్లోకాంశ్చ సంధాయనం ప్రస్తోతుతం యతనం కరోమి సతతం నారాయణం సత్కవిం. ఎక్కడా కిష్టాన్వయం లేకుండా పునరుక్తి దోషం రాకుండా అపభ్రంశ పదాలు వాడకుండా సాగినది రచన. సాక్షాత్తుగా ఋషీశ్వరుల ముఖం నుండి వెలువడినటువంటిదే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ శ్లోకాభిరామాయణము. గాయత్రీ మంత్రబీజైశ్చ కావ్యం సహస్రసంఖ్యయా చతుర్వింశతిసహస్రాణం శ్లోకానాముక్తవాన్ ఋషిః. గాయత్రీ మంత్రబీజైశ్చ త్వమపి శతసంఖ్యయా చత్వారింశద్భిశ్శతైశ్చ కరోషు రామవర్ణనం. జై శ్రీరామ్. శ్రీ సీతారామచరణారవిందయోర్భుక్తి సదాస్తుతే. శ్రీ సీతారామచరణారవిందయోర్భక్తి సదాస్తుతే. రామాయణ రత్నకర కాసాప్రగడ సత్యనారాయణ గారి శ్లోక రచనలివి. సర్వం రామమయం జగత్రయమిదం రామవీరాట్ పురుషః శ్రీమద్రామపదాబ్జోపాయనీవహే భక్తిర్ఘరీయస్య సో భక్తిర్భక్తివరం కరోతి కవితా వైదూష్య సంశోభితం. శ్రీనారాయణ వైద్యరాట్ కవయితాదాదృక్ఖవింధ్రాయతే. శ్రీరామపాదాంబురుహ మరందాస్వాదతత్పరః మత్తాద్విరేగః స్వనతే శ్లోకాభిరామజుంకృతిం. వంశపారంపరీప్రాప్తం కవితారసనిర్ఘరీం ప్రవాహయతి గౌర్వాణీం వైద్యో నారాయణ కవిః. అవధాని శేఖర కందకూరి రామకృష్ణ సూర్యనారాయణ గారి పద్యాలు అవి. దొరకునా ఇటువంటి సేవ. మాతామహం సదనౌమి రామనామజపప్రియం సీతామాణిక్యభర్తారం వెంకట్రాయకసన్మతిం. నౌమి నారాయణం నిత్యం పితామహమహం హృది శతకత్రయకర్తారం భక్తిజ్ఞానసమాయుతం. సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు నాకు తండ్రి ఎన్నిసార్లు విన్నా ఒళ్ళు పులకరిస్తుంది. మనస్సు ఏదో లోకాల్లో విహరిస్తుంది. రామరూపం చూడగానే చేతులెత్తి నమస్కరించని వారు, రామనామానికి పరవశించని వారు, రామకథకి తలలూచని వారు నా అదృష్టం కొద్దీ ఇంతవరకు తారసపడలేదు. మనకా స్పృహ ఉన్నా లేకున్నా మనల్ని నడిపించేది రాముడొక్కడే అనే విషయాన్ని ఈ 6 దశాబ్దాల జీవితం నేర్పిన పాఠం.
చిన్నతనం నుంచి మా అమ్మగారికి ఉన్న రామభక్తి మా ఇంట్లో అందరికీ అంటుకుంది. శ్రీరామ శరణ గారు మా ఇంటికి రావటం, వారికి ఆతిథ్యం ఇచ్చే భాగ్యం మాకు కలగటం మా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యాల ఫలం అనిపిస్తుంది. పితామహులు శ్రీ తాడిమల్లి నారాయణమూర్తి గారు 3 విభాగాల్లో ఆ రోజుల్లో ఎంఏ చేశారట. ఓ 3 శతకాలు వ్రాశారు. కాకినాడ వాస్తవ్యులు. నౌమి నారాయణం నిత్యం పితామహమహం హృది శతకత్రయకర్తారం భక్తి జ్ఞాన సమాయుతం. మాతామహులు శ్రీ పాలూరు వెంకట్రావు గారు విశాఖవాసి. రామకోటి రాయడమే ఆయన నిత్య కాలక్షేపం. మాతామహం సదనౌమి రామనామ జప ప్రియం సీతామాణిక్యభర్తారం వెంకట్రాయక సన్మతిం. రామాయణం చదవాలనే పట్టుదల వలన శ్రీ కందుకూరి భాస్కర శాస్త్రి గారి దగ్గర సంస్కృతం కొంత పట్టుబడింది. పెద్దల ప్రవచనాలు చదివిన పుస్తకాలు రాముని మీద ప్రేమను పెంచితే కోరిన దొరకని తారక మంత్రం రాముల వారిని మరింత చేరువ చేసింది. జై శ్రీరామ్. మొత్తానికి ఈ 240 శ్లోకాలను వివిధ ఛందస్సులు ఉపయోగించి రాముల వారి పేరిట వ్రాయటం జరిగింది. కొన్ని శ్లోకాలకు ఛందస్సు ఏమిటో వ్రాసాక కష్టపడితే గానీ తెలియలేదు. గురువుగారు సామవేదం వారు ఒకనాడు, మీరు పంపిన శ్లోకం చాలా బాగుంది, కర్త ఎవరు అందులోనిది అని అడగగానే రాముల వారి కరుణ ఇంత గొప్పగా ఉంటుందా అనిపించింది. వ్రాయడానికి ఉత్సాహం మరింత పెరిగింది. జై శ్రీరామ్. పద్ధతిగా వ్యాకరణము ఛందస్సులు చదువుకోకపోవడం వలన మహామహోపాధ్యాయ కొంపెల్లి సత్యనారాయణ గారికి, ధూళిపాల మహాదేవమణి గారికి నన్ను తిన్ననైన మార్గంలో నడిపించడానికి చాలానే ఇబ్బందులు కలిగించాను. వారికి వారి ఓపికకు శతసహస్ర వందనములు. పుస్తకానికి దయతో చక్కని పేరు పెట్టిన సద్గురువులు బ్రహ్మశ్రీ సామవేదం వారికి ప్రణామములు. పుస్తకం చూడగానే చిన్న పిల్లవానిలా ఉత్సాహంతో దాన్ని చదివి సవరణలు తెలియజేసి ఆశీర్వదించిన మహామహోపాధ్యాయ శలాకా వారి రుణం తీర్చుకోగలిగేది కాదు. శ్రీ కడిమల్లి వారి ముందు మాటకు కైమోడ్పులు. శ్రీ కాశీబొట్ల వారికి, కాసా ప్రగడవారికి, మల్లా ప్రగడవారికి మనసా నమస్కారములు. శ్రీ మహాదేవమణి గారి ఆశీర్వచనములకు 5-10 సేతులు. మహోపాధ్యాయ కొంపెల్లి సత్యనారాయణ గారికి నమోవాకములు. శ్రీ కందుకూరి రామకృష్ణ సూర్యనారాయణరావు గారికి నమస్కారములు.